నిన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ను తీవ్ర అన్యాయం చేశాంది. అదేవిధంగా ఆ బడ్జెట్ లో గతంలో రావాల్సిన బడ్జెట్ కూడా రిలీజ్ చేయకుండా ప్రవేశపెట్టింది. 48,000 కోట్ల 20,512 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతులో ఉన్న నాయుడు, నితీష్ కుమార్ ఈ ఇద్దరు 2 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు ప్రకటిస్తూ ఆ రాష్ట్రాలకు బడ్జెట్ తీసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలోని పొందుపరిచిన ఏ బడ్జెట్ కూడా కేటాయించలేదు. సింగరేణి సంబంధించిన బయ్యారానికి కానీ అట్లాగే కాజీపేట రైలు కోచ్ సంబంధించింది అట్లాగని ప్రాణహిత చేయాలకు కానీ ఏ రకమైన డబ్బులు కేటాయించలేదు. అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన రోడ్లు, పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి అంశాల్లో కూడా ఈ బడ్జెట్ లో ఎక్కడ ప్రకటించలేదు. ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులుగా బాధ్యతలో ఉన్న బీజేపీ కిషన్ రెడ్డి అట్లాగే బండి సంజయ్ నిశ్చితంగా ఈ బడ్జెట్ లో సంతోషపడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సిగ్గు శరం ఉండాలి కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్ కానీ. అంటే ఒక రాష్ట్రంలో ఇక్కడ పుట్టి ఇక్కడ జరిగి ఆ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే ఆ రాష్ట్ర మంత్రిగా నువ్వు ప్రశ్నించాల్సి పోయి ఒక నరేంద్ర మోడీ తత్వంలో లేకపోతే ఆ చంద్రబాబు తత్వంలో వివరించినవంటే ఇంతకంటే దారుణమైంది ఇంకోటి లేదు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అనేక సంవత్సరాలుగా అన్యాయం చేస్తూ ఉంది. తెలంగాణకు రావాల్సిన కాజీపేట కోచ్ని ఇక్కడ కాదని చెప్పి గుజరాత్ లో రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం అక్కడ కోచ్ ఏర్పడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం కూడా అనేక సంవత్సరాలుగా అన్యాయం చేస్తూ ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది. విభజన చట్టంలో అనేక ఉన్నాయి, అవి ఏవి కూడా ప్రశ్నించకుండా ఈ రకంగా వివరించమంటే సిగ్గుమాలిన ప్రభుత్వం కాకపోతే ఇంకోటి కావాలి. మేము వెంటనే అడుగుతున్నాం కిషన్ రెడ్డి గారు, ఇది ఏ రకంగా మీకు మంచిగా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉంటే సంతోషించుకుంటావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ ముఖానికి రంగేసినట్టు బడ్జెట్ కూడా అదే రకంగా చూపిస్తే సరికాదు. ఇది ముఖానికి వేసిన బడ్జెట్ అనుకోకు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ప్రజలకు డబ్బు కేటాయించాలి, తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కల్పించాలి, నీరు ప్రాజెక్టులకు, మంచినీరు ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించాలి, సింగరేణికి డబ్బులు కేటాయించాలి, బయ్యారం ఉక్కు ప్రాజెక్టుకి డబ్బులు కేటాయించాలి, కాజీపేటకు సంబంధించిన బడ్జెట్ డబ్బులు కేటాయించాలి. దీని మీద అడగాల్సిన పోయి నువ్వు నరేంద్ర మోడీకి తొత్తుగా మాట్లాడుతూ సంతోషించమంటే ఇంత మాట్లాడే సిగ్గు మారిన కేంద్ర మంత్రి బాధ్యతలో ఉండి సిగ్గు పెంచుకోవాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రశ్నించమని చెప్పి అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రశ్నించమని అడుగుతా ఉన్నాం. అప్పుడు మేము సంతోషించుకుంటాం. కాబట్టి ఈ బడ్జెట్ ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.